నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి మనకు తెలుసు. తాజాగా ఆయన మరోసారి చర్చనీయాంశం అయ్యాడు. అమెరికా రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆయన. అంతేకాదు ఒక పార్టీ కూడా పెట్టేశారు. ఆ పార్టీ పేరే అమెరికా పార్టీ. ఈ కొత్త రాజకీయ వేదికను ఆయన ప్రకటించేశారు. ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ వ్యయ పన్ను సవరణ బిల్లుతో విభేదించినటువంటి మస్క్ ఆయనతో రాజకీయ ప్రయాణాన్ని ముగించుకున్నారని చెప్పాలి. ఖర్చు, అవినీతితో దేశం నాశనం అవుతోందని, ఇది యూనిపార్టీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమని మస్క్ పేర్కొనడం కూడా జరిగింది. రుణ నియంత్రణ కానీ, సైన్యం ఆధునీకరణ వంటి లక్ష్యాలతో ఆయన పార్టీ ముందుకెళ్లనుందని మస్క్ అయితే తన టార్గెట్స్ అన్ని, తన లక్ష్యాలను ప్రకటించారు. మరి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొత్త పార్టీని ప్రకటించి అమెరికా రాజకీయాల్లోకి ప్రవేశించడం మొత్తం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తన రాజకీయ ప్రయాణాన్ని ఆయన ముగించేశారు. స్వతంత్రంగా అడుగులు వేస్తున్నారు. అమెరికా పార్టీ పేరుతో ఈ వేదికను మస్క్ ప్రకటించాక ట్రంప్ ప్రవేశపెట్టినటువంటిది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్, అంటే భారీ వ్యయ పన్ను సవరణ బిల్లు మస్క్తో విభేదానికి కారణమైందని చెప్పాలి. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్గా అభివర్ణించగా మస్క్ మాత్రం దీన్ని దేశాన్ని సర్వనాశనం చేసే విధానంగా ఆరోపిస్తున్నారు. వ్యయ పన్ను సంస్కరణ బిల్లుపై ట్రంప్ జూలై 4న సంతకం చేశారు. మస్క్ తన సోషల్ మీడియా వేదికగా సర్వే నిర్వహించి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా అని ఆల్రెడీ పబ్లిక్ ఒపీనియన్ కూడా కోరారు ఆయన. దీంతో 2:1 తేడాతో ప్రజలు మద్దతు ఇచ్చారు. మస్క్ అమెరికా పార్టీ ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు కూడా. ఖర్చు, అవినీతి ద్వారా దేశాన్ని ముంచే వ్యవస్థకి ఇది ప్రత్యామ్నాయం. అమెరికా ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యం కాదని, ఒకే పార్టీ పాలన ఉన్న యూనిపార్టీ వ్యవస్థ అయిపోయిందని నేను విశ్వసిస్తున్నాను అంటూ మస్క్ ప్రకటించారు. అంతేకాదు తన వ్యూహాన్ని గ్రీక్ యోధుడు ఎపామినాండాస్ విధానంతో మస్క్ పోల్చారు. లియుక్ట్రా యుద్ధంలో స్పార్టన్ సైనికుల అపార శక్తిని ఓ చిన్నపాటి బలమైన దాడితో ఎపామినాండాస్ ఓడించినట్లుగా మనం కూడా తక్కువ శక్తి కేంద్రీకృత దాడితో యూనిపార్టీ వ్యవస్థను భగ్నం చేయగలం అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో మొత్తం మస్క్ పెట్టిన కొత్త పార్టీ మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో పార్టీకి ఆస్కారం లేదన్నారు ఆయన. అంతేకాకుండా ఇటువంటి మూడో పార్టీ వ్యవస్థ బాగుపడినటువంటి, అలాగే అధికారంలోకి వచ్చినటువంటి వ్యవస్థ అయితే గతంలో కూడా మనం చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోమంటూ కూడా ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చూద్దాం ఏదేమైనా ఏం జరగబోతోంది అమెరికాలో అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.